గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి, ప్రజలకు ఉన్నత జీవన ప్రమాణాలు, మెరుగైన ఉపాధి కల్పనే లక్ష్యంగా కూటమి సర్కార్ పనిచేస్తోందని ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం మౌంజిపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. P4 కార్యక్రమంలో దాతల సహకారంతో 5 లక్షలతో అభివృద్ధి చేసిన స్వర్ణ గ్రామ కార్యాలయం, అంగన్వాడీ పాఠశాల ప్రారంభించారు. జలజీవన్ మిషన్లో 64 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్, పైప్ లైన్లు ప్రజలకు అంకితం చేశారు. 10 లక్షలతో ఏర్పాటు చేయనున్న మైక్రో ఫిల్టర్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఈ రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి రాష్ట్రం వృద్ధి చేసి ఇప్పుడు పరిపాలన కూడా డిస్టర్బ్ చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను 10th లో ఫస్ట్ అంటాడు, ఇంటర్ లో ఫస్ట్ అంటాడు, బీటెక్ లో ఫస్ట్ అంటాడు, అన్నింటిలో ఫస్ట్ అంటాడు. కానీ అతనికి ఏపీపీఎస్సీకి డిఎస్సికి కూడా తేడా తెలియని వ్యక్తి మరి 60 మంది సలహాదారులతో కోట్లాది రూపాయలు జీతాలు ఇచ్చి మరి రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో మీకు తెలుసు. అలాంటి వ్యక్తుల్ని ఇవాళ మళ్ళీ రోడ్ల మీద తిరిగితే సిగ్గుపడతాం మానేసి ఇంకా మీ జెండాలెట్టు తిరుగుతున్నారంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో P4 ని పరుగులు పెట్టించినటువంటి సందర్భం మనం చూడాలి. అది మన కాన్స్టిట్యూన్సీ మొదటి స్థానంలో ఉంచిన ఘనత మీ అందరిది. ఎందుకంటే ఆ రోజు నన్ను నెగ్గించారు. మరి మళ్ళీ అదే విధంగా పనిలో కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ప్రభుత్వంలో నిధులు లేవు. చంద్రబాబు నాయుడు గారికి చేదోడు ఓతోడుగా ఉండాలని ఆలోచనతో నేను పనిచేశాను. అంతే తప్ప ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో మా దగ్గర డబ్బు లేదు, మాకు గవర్నమెంట్ లో డబ్బు లేదో నేను ఎప్పుడు చెప్పలే. డబ్బు ఉన్నా లేకపోయినా అన్ని విలేజ్లకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 24లో స్థానం ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని మొదటి స్థానంలో తీసుకొచ్చి అన్ని విలేజ్ కనెక్టివిటీకి ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది.